వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ ఎన్నంపేట శ్రీ బునీలా సమేత రంగనాథ స్వామి ఈవో భాగ్యలక్ష్మి పాలకవర్గం మీద చేసిన ఆరోపణలపై శనివారం ఆలయ పాలకవర్గం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు మాట్లాడుతూ ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే అని, ప్రతి విషయంలో మేం చేసుకుంటున్న పనులలో ప్రతి విషయంలో తప్పుడు తీస్తూ లెక్కలు చెప్పమంటే చెప్పకుండా తప్పించుకుంటుందని, మాపై అధికారులను అడగకుండా నేను సొంత నిర్ణయాలు తీసుకోకూడదని, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని పాలకవర్గం సభ్యులు అన్నారు. ఆమె మాకు లెక్కలు చెప్పేంత వరకు ఆమెను నిలదీస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి శ్రీశైలం పోశెట్టి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక లైట్ వేసినావా మంచిది. వీళ్ళు ఎడ్యుకేషన్ చేస్తే వీళ్ళ తప్పు. ఎందుకు దాని విలువ ఉంది? వాళ్ళు ఈవోకే విలువ ఉందా? లేకపోతే వీళ్ళ విలువ లేదా? ఇంతమందికి ఆమె చేసేది ఈ పాలక వర్గం వల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందంట. మిమ్మల్ని చూసి భక్తులు వస్తున్నారు. మాట్లాడేది అనగానే ఏమన్నది, నువ్వు ఇక్కడ మాట్లాడే అర్హతనే లేదు, నువ్వు గుడికే రావద్దు, నువ్వు ఎవరు మనీషా గుడికే రావద్దంటే ఇక అప్పుడు ఎవరున్నారు? ఇక శ్రీశైలం ఉన్నాడు, సాక్షి శ్రీశైలం ఉన్నాడు, పక్కన శ్రీహరి ఉన్నాడు, పక్కకు నా పక్కకు వీళ్ళిద్దరు సాక్షులు ఉన్నారు. ఇక అది దానికి మేము ఒకటి ఎండమెంట్ల దానికి ఏం చేసిందంటే రాముడి లక్ష్మణి విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి తరలించి ఎక్కడో దాచిపెట్టినవి ఎక్కడ దాచిపెట్టినావు తీయమని చెప్పేసి మేము గట్టిగా అడిగితే, మా డైరెక్టర్లు అడిగితే, నేను ఇప్పుడు లేవు నీడ 7 దోలాడతా అని చెప్పి 4 రోజుల తర్వాత తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టింది. మరి ఇట్లాంటి దొంగలు ఈ గుడికాడ ఉండడం ఎందుకు? ఇట్లాంటి వ్యవస్థను ఎందుకు తయారు చేస్తుంది? మరి భక్తులకు ఇంకొక చిన్న మనవి, మీరు ఏదైనా సరే చైర్మన్ ఉన్నా ఇంకా వాళ్ళ పాలక మండలి ఏదైనా ఉన్నా ఇక్కడ జరుగుతున్న ప్రజల కోసానికైతే పని చేయాలనా లేదా? మరి ప్రజలకు ఎవరైతే భక్తులు ఇక్కడ నుంచి కుక్కడపల్లి నుంచి కంప్లైంట్ చేశాను. అదే ఏదైతే విచారణకు వస్తామని చెప్పి ఇంకేం విచారణ రాలేరు. ఒకసారి వచ్చినారు, విచారించినారు, ఆమె తప్పులు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా చెక్ పవర్ ఏమన్నారు, వాళ్ళకి రైట్స్ అన్ని చూపెట్టమని చెప్పారు. అదంతా కూడా ఏది చూపెట్టలేరు. పైగా మొన్న మేము వాష్రూమ్లో అయితే కడదామని చెప్పేసి ముందుకు పోయినాము. ఇక్కడ ఏది కట్టినా కానీ అటు వైపు వాష్రూమ్ పెళ్ళిళ్ళు జరుగుతుంది. ఎవరిని అడిగి పెళ్ళిళ్ళు చేస్తుంది? మరి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. అక్కడ క్లర్క్ ఆమె అనేటామె వర్క్ చేస్తుంది కదా. క్లర్క్ను వచ్చి అడిగితే ఏమంటుంది అంటే, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే మేడం నడుపుకోపోండి. మరి ఆమె డ్యూటీ ఆమె చేస్తుందా? మేడం గురించి మాత్రమే చేస్తుందా? ఏం అడిగినా కానీ మేడంని అడగండి అని చెప్తుంది. మేడంని అడిగితేనేమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆఫీసులోకి వస్తే ఆఫీస్లో మీరు కూర్చోని బయటకు వెళ్ళిపోండి మీరు అని చెప్తుంది. పెళ్ళిళ్ళు మనము దేవుడి కళ్యాణాలేమో ఆరుబయట చేస్తున్నాం. శ్రీరామనవమైనా బ్రహ్మోత్సవాలైనా దేవుడి కళ్యాణం ఆరుబయట చేస్తున్నాం. మేము ఒక స్టేజ్ అనేది కల్పించాం. ఏ పెళ్ళిళ్ళైనా స్టేజ్ పైనే చేసుకుంటే బాగుంటుందని తీర్మానం చేసుకున్నాం కూడా. ఆల్రెడీ తీర్మానం ఆ తీర్మానం పక్కకు పెట్టేసి పంతులు ఏం చేస్తారు అంటే దేవుళ్ళని ఇక్కడ పక్కకు పెడతారు. గుడి లోపల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? దేవుళ్ళ కళ్యాణం బయట చేయడం, మనుషుల కళ్యాణం లోపల చేయడం ఇది మనం తీర్మానం చేసుకున్నాం కదా. ఆరు బయట కళ్యాణం చేయాలని అడిగినందుకు మా మీద దౌర్జన్యం చేస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మొన్న 14 తారీఖు ఎంగేజ్మెంట్ జరిగింది. సాయంత్రం టైంలో జరిగింది. 11-12 గంటలకు జరిగింది. మేము ప్రమాణ స్వీకారం చేసుకొని జనవరి 10న మేము ముందుకు వచ్చాము. తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి నెల మీటింగ్లు పెట్టాలి కదా అని మేడం, ఈఓ మేడం భాగ్యలక్ష్మి గారిని అడిగారు.
ఫిబ్రవరి మార్చ్ లెక్కలు మీకు అవసరం లేదని చెప్పింది. అది ఎట్లా? ఒక వైట్ పేపర్ మీద ఓన్లీ ఆమెకు నచ్చిన విధంగా లెక్కలు రాసేసుకొని వస్తుంది. ఇట్లా రాస్తే కరెక్ట్ కాదు కదా మేడం. అది ఇప్పటి వరకు ఖర్చులు ఎన్నైనాయి? పాత లెక్కల గురించి మాకు చెప్పండి. పాత లెక్కల గురించి చెప్తేనే కదా మేము ముందు పోయేది. ఆ లెక్కలను బట్టి మేము ముందుకు అంటే ప్రసక్తి ఉంటుంది కదా. ఏదైనా పాత లెక్కల తర్వాతనే కదా మేము చెప్పదలుచుకునేదైనా ఏదైనా. అంటే పాత లెక్కలకు మీకు సంబంధం లేదని చెప్పింది. ఈ 2 నెలలు మాత్రం మీకు సైన్ చేయండి, తర్వాత నెల గురించి మీకు చెప్తా అని చెప్పింది. తర్వాత నెలకు వచ్చేసరికి శ్రీరామనవమి, తర్వాత నెల బ్రహ్మోత్సవాలు, 2 నెలలే కలిసి ఒకటేసారి చెప్తామని చెప్పింది. ఆలోపు టెండర్, కొబ్బరికాయల టెండర్ వేద్దామని చెప్పి కొబ్బరికాయల టెండర్కు మే నెల సంవత్సరం అయింది. మే నెల సంవత్సరం అవుతుంది కదా. మరి సంవత్సరం కానీ టెండర్ ఎట్లేద్దామని మేము మీ మీడియా మిత్రులు ఆ రోజు వచ్చినప్పుడు మేము క్యాన్సిల్ చేసేసాం. సంవత్సరం కానీ టెండర్ వేయలేదు కదా, అది క్యాన్సిల్ చేసేది. తర్వాత వచ్చేసరికి బ్రహ్మోత్సవాల గురించి లెక్కలు చెప్పమని అడిగాను. బ్రహ్మోత్సవాల గురించి లెక్కలు చెప్పమని అడిగితే సేమ్ ఇదే విధంగా మేము పంతులకి 71,000 కట్నం మాట్లాడాం. ఈ తడకల గురించి 70,000 మాట్లాడాం. తడకల గురించి 70,000 మేము లెక్క మాట్లాడితే ఆమె 80,000 చెక్ ఇచ్చినారు. పంతులకి మేము 71,000 మాట్లాడితే 80,000 చెక్ ఇచ్చినాడు. వస్త్రాలకి డోనర్సు, పూల అలంకరణకి డోనర్సు అని చెప్పి ప్రతి ఒక్క వస్తువులకి దేనికి డోనర్సు అని ఆమెనే చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె లెక్కలు ఇదే విధంగా రాసుకొచ్చి మాకు చూపిస్తారు. మరి లెక్క అదే ఇట్లా రాసుకొచ్చి చూపిస్తే ఇట్లా రాసుకొచ్చి వైట్ పేపర్ మీద ఇష్టానుసారంగా లెక్కలు రాసుకొచ్చి చూపిస్తే మేము ఎట్లా తీర్మానం అంగీకరించాలి? మేము సంతకాలు పెట్టమని చెప్పాం. మేము ఈ తీర్మానాన్ని అంగీకరించాం. మేము సంతకాలు ఒకవేళ మేము సంతకాలు పెట్టాలనుకుంటే ఒక 10 బిల్లులు చూపియండి. ఒక 10 బిల్లులు చూపియండి. బిల్లులకు ఈ లెక్కకు ఈక్వల్ అయితే మేము తీర్మానం అంగీకరిస్తామని చెప్పినాం. అది పక్కకు చెప్పినాం, అది పక్కకు పెట్టేసాం. అంతకుముందే ఎంక్వైరీ కమిటీ వచ్చింది ఒకసారి, మాకు కరెక్ట్ లెక్కలు చూపిస్తలేదని మేము కంప్లైంట్ పెట్టినాము. ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీ వచ్చింది. వాళ్ళు మీరు కరెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది, గుడి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అట్లా అని మేము దానికి మీకు నచ్చకపోతే తీర్మానం సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మేము దానికి అంగీకరించలేము, సంతకాలు పెట్టలేము. తర్వాత మేము 5 తీర్మానాలు అదే రోజు ఆగస్టులో 5 తీర్మానాలు చేసినాం. ఒకటి, ప్రతి వారం చీరల వేరం వేద్దామని. ఇంకొకటి, అన్నదానం ప్రతి శనివారం జరుగుతుంది, దానికి 8,000 రూపాయలు తీసుకుంటాం. 8,000 రూపాయలు సరిపోతలేవని చెప్తుంది కదా, ఖర్చు 6,000 వస్తుంది. మేము అది కూడా ఒక 3 నెలలు తెచ్చి చూసినాం సామాన్, అయినా సరే సరిపోతలేదు అంటుంది కదా, 10,000 పెంచుదామని తీర్మానం రాసినాం. అది ఇంకా మిగతాయి 2 ఉన్నాయి. కొబ్బరికాయల వేలం అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సంవత్సరం మే నెల ఆగస్టు అది కొబ్బరికాయలది రాసినాం. తర్వాత చెక్ పవర్, నేను జనవరి 10వ తారీఖు ఎన్నికయ్యాను. చెక్ పవర్ ఇవ్వాలని ఎన్నోసార్లు మొరో మొత్తుకున్నాం. చెక్ పవర్ చైర్మన్కు లేదు, ఒక్కటే మాట, చెక్ పవర్ చైర్మన్కు లేదు. ప్రతి నెల అడిగి మేము ఎట్లా తెలుసా, చీప్ అడుక్కునే టీంలాగా అడిగి చెక్ పవర్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. చెక్ పవర్ లేదని చెప్పుతూ వచ్చేసి ఎంక్వైరీ కమిటీ చెప్పింది చెక్ పవర్ ఎందుకు ఉన్నది, మీరు అందరు తీర్మానం చేసుకొని ఆఫీస్కి వెళ్ళి తీర్మానం తెచ్చుకోర్రి, తర్వాత చెక్ పవర్ అకౌంట్ ఓపెన్ చేసుకోరు రెడీ, ఎందుకు ఉండదు, మీరు కరెక్ట్ ఉంటేనే అవుతుంది కదా అని వాళ్ళు చెప్పేసిపోయి. మేము ఆగస్టులో అడిగితే ఆగస్టు పోయింది, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పోయింది, నవంబర్లో నాకు అకౌంట్ ఓపెన్ అయింది.